అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మనల్ని ఎందుకు బంధించారు? అసలు ఎవరు వీళ్ళు? కొంతమంది టెర్రరిస్టులు మన సైంటిస్టులని కిడ్నాప్ చేశారని నేను టీవీలో చూశాను. మేబీ వాళ్ళే వీళ్ళు అయ్యుండొచ్చు. అంటే మన దేశాన్ని నాశనం చేయడానికి వచ్చిన టెర్రరిస్టులా వీళ్ళు? రేయ్, మీలో ఎవరైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారా? చెప్పండి రా, చెప్పండి. మీలో ఎవరైనా ఉన్నారా? చెప్పండి. ఏయ్, సిస్టమ్ హ్యాంగ్ అయిందంట, వెళ్ళి చూడు. ఎలాడే రోజులు మళ్ళీ. ఎవరు మీరు? ఈ పని చేయడానికి మీరెందుకు ఒప్పుకున్నారు? మన భారతదేశం మీద గౌరవం లేదా మీకు? ఏంటి మీరనేది? మన భారతదేశానికి నేనెందుకు ద్రోహం చేస్తాను? అసలేంటి సెటప్ అంతా ఏంటి? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మనం చైనా వాళ్ళ ట్రాప్లో ఉన్నాం. వాళ్ళు కనిపెట్టిన సౌండ్ రేడియేషన్ టెక్నాలజీ విధ్వంసాన్ని మేము అడ్డుకున్నాం. ఈ టెక్నాలజీతో మొబైల్కి వెళ్ళే ఫ్రీక్వెన్సీ రేటుని పెంచి 5 సెకండ్లకు రిలీజ్ కావాల్సిన ఫ్రీక్వెన్సీని 1 సెకండ్లో విడుదల చేస్తుంది. దాంతో కన్నబేరి తట్టుకోలేక మెదడులో నరాలు స్ట్రక్ అవుతాయి. వెంటనే మనిషి హార్ట్ బీట్ వేగం పెరిగి మనిషి క్షణాలలో చనిపోతాడు. మేమేం చేయాలి? వీళ్ళు చేసిన ప్రయోగాన్ని మేము యాంటీ సౌండ్ రేడియేషన్ టెక్నాలజీ ద్వారా అడ్డుకున్నాం. అందుకే మమ్మల్ని కిడ్నాప్ చేసి ఇలా చిత్రహింసలు పెట్టి మళ్ళీ ఆ ఏఎస్ఆర్టీని డిజైబుల్ చేయమని హింసిస్తున్నారు. ఇది మళ్ళీ యాక్టివేట్ అయితే మన భారతదేశం సర్వనాశనం అవుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో మేము మళ్ళీ దీన్ని ఓపెన్ చేయాల్సి వచ్చింది. మా ఫ్యామిలీస్ని చంపేస్తామని బెదిరించారు. ఇంకా పని మొదలట్లేదా? ఎందుకు చేయాలి? మీరు మన దేశానికి ద్రోహం చేస్తున్నారు. మన దేశానికి ద్రోహం? ఏం చేస్తున్నావు? ప్లీజ్ ప్లీజ్, ఆ అమ్మాయి నేను చేయకు. ఇది నీ గర్ల్ ఫ్రెండా? అయితే పంచే. ప్లీజ్ వాళ్ళ లోపల నవీన కార్తిక్లను ఏం చేస్తురో ఏమో, నాకు చాలా భయంగా ఉంది. అవును, నాకు కూడా చాలా భయంగా ఉండాలి. ప్లీజ్, ఏం చేయాలో చెప్పండి, మేము చేస్తాం. మీకేం కావాలి? ఈ సిస్టమ్ను చూడు. ప్లీజ్ తను వదిలేండి ప్లీజ్. త్వరగా. సిస్టమ్ చాలా స్లోగా ఉంది. ఇందులో ఉన్న ర్యామ్ అప్డేట్ చేయాలి. డీటెయిల్స్ రాసివ్వు. రే చిట్టి, అరే సంపత్, సిస్టమ్కి కావాల్సిన లిస్ట్ని వాట్సాప్ చేస్తున్నాను. అర్జెంటుగా నీలకంఠంతో పంపించు.